ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 3 శుభవార్తలు, ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు చూసిన తర్వాత రైతు భరోసా విషయాలు తెలుసుకుందాం. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది. ఇక యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూపులు అయితే ఫలించబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో పిఎం కిసాన్ పైసలు మనకు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి ఏంటి, ఇందుకు సంబంధించి అసలు పిఎం కిసాన్ పైసలు వస్తాయా రావని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పిఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి డబ్బులు అనేది ఏదైతే ఆశించిన విధంగానే రైతులకు టయానికి పడుతున్నాయని, సో ఇక తెలంగాణ ఇటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జమ అవుతున్నాయి కాబట్టి ఇది కేంద్రం అంటే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పథకం కాబట్టి మొత్తం 3 సార్లు మనకు 6,000 రూపాయలు విడతకు 2,000 రూపాయల చొప్పున అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే రైతులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పటికే 21 విడత అనేది నవంబర్లో టయానికి అయితే రిలీజ్ చేశారని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి తప్పనిసరిగా ఈసారి చాలామంది అనర్హులుగా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ ఇలా ఉన్నట్లయితే సర్చ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ బడ్జెట్లో భాగంగా 63,500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు కఠినతరం చేశారనమాట. గతంలో ఈ పిఎం కిసాన్ పైసలు అనేది ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే 10 ఎకరాలు ఉంటే తల్లి, తండ్రి, కొడుకులు, కుమారులు, కోడళ్ళు, మనవలు ఇట్లా రైతు భరోసా అయితే అందేదనమాట. ఈ పథకాన్ని 2019లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సో చాలామంది పిఎం కిసాన్ పైసలు తీసుకుంటున్నారు అంటూ గుర్తించడం జరిగింది. సో వారందరినీ కూడా తొలగించడం ప్రయత్నం చేశారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తప్పనిసరి చేశారనమాట. సో మీరు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని లేదంటే దగ్గరలో మీ సేవా సెంటర్ని సంప్రదించి, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా ముఖ్యంగా మీ యొక్క ఫోన్ నెంబర్కు, అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ సేవా కేంద్రంలో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది లాగిన్ కావడం లేదంటున్నారు. కొన్ని చోట్ల సర్వర్ బిజీ వస్తుంది అంటున్నారు. అసలు ఈ ప్రాసెస్ అనేది దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 నుంచి 70 లక్షల మంది రైతులుంటే సగానికి సగం మంది కూడా ఇంకా రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నమాట. దీనికి ప్రధానంగా కారణాలు చెప్తున్నారనమాట. రైతులకు ముఖ్యంగా ఫోన్లు లేకపోవడం, నెంబర్లు లేకపోవడం, ఆ నెంబర్లకు ఓటీపీలు రాకపోవడం వల్ల ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది అంటున్నారు. అదేవిధంగా మీ సేవ ద్వారా కూడా అత్యంత తక్కువ ఖర్చుతో ఈ ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన వారికే. దాంతోపాటు మీరు తప్పనిసరిగా రైతులకు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది మస్ట్ షుడ్ అని చేయడం జరిగింది. ఆధార్ లింక్ అనే ప్రక్రియ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఈ పత్రాలు సరిచేసి ఉంటేనే మనకు ఫిబ్రవరిలో 3వ వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది 2,000 రూపాయలు అనేది జమ అవుతాయి అన్నమాట. లేదంటే మీకు 1 రూపాయి కూడా అకౌంట్లో డబ్బులు పడవన్నమాట. పేర్లు అనేది తొలగించబడే ప్రమాదం అయితే ఉంది కాబట్టి మీరు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. తప్పనిసరిగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో గ్రామము, పట్టణము, జిల్లా, అదేవిధంగా స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే వివరాలు అన్నీ కనిపిస్తే అందులో పేరుంటే మనకు రావడానికి అవకాశాలు అయితే ఉంది. ఈసారి 2,000 రూపాయలు అయితే జమ కానుందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రైతులు ఈసారి గణనీయంగా తగ్గారు, ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వారికి 4,000, 6,000 రూపాయలు మీడి విడతల పడని వారికి జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యాసంగి పైసలు ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతు భరోసా అనేది వానాకాలం పంట పెట్టుబడి సాయం టయానికి ఇచ్చారన్నమాట. ఇప్పుడు యాసంగి సీజన్ ముగిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో వారి ఆశలు ఫలించబోతున్నాయి. ఇక శాటిలైట్ ఆధారిత పంట సాగు ప్రక్రియ తర్వాత రైతు భరోసా పథకం కింద యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తామని సో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా. అయితే శాటిలైట్ సర్వే అనేది పూర్తయిందని అనమాట. సో ఈ నెల 6న ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం పంపిణీపైన
కసరత్తు ప్రారంభించడం జరిగింది. సో తాజాగా వచ్చేసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో సభలో నిర్వహించిన బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో రైతులు ఒకంత సంతోషం వ్యక్తం చేసింది. అందుకని నేపథ్యంలో ఈ నెల 3వ వారం నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి శాటిలైట్ సర్వేలో పంటల సాగు విస్తీర్ణం 8 నుంచి 12% మేర తగ్గబోతున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం అయితే తెలియడం జరిగిందనమాట. సంఖ్య తగ్గే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ఏడాది వర్షాలు ఆలస్యమైన సమృద్ధి కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే 60 లక్షల ఎకరాల వరకు వరి సాగైనట్లు గుర్తించారు. ఇక రైతులకు సంబంధించి అక్టోబర్ చివరి వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. రైతులు చెరువులు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లు 98% మేర పూర్తయింది. నేపథ్యంలో వరి, మొక్కజొన్న, ఎరువులు, ఇతర సస్యరక్షణ చర్యలు కూడా పురుగుల మందులు, దున్నకాలు, ట్రాక్టర్లు అద్దె చెల్లించే పెట్టుబడి డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతూ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నారనమాట. మరికొంతమంది అన్నదాతలు తమ వద్ద ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులైనా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ పథకం మీద 2,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది ఎలక్షన్ అంటే 12, 13 నుంచి దాదాపు 15 తారీఖు వరకు ఎప్పుడైనా కూడా 2 నుంచి 3వ వారంలో రైతులకు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు ఎకరానికి 6,000 ప్లస్ 2,000 వేసుకున్నా కూడా 8,000 రూపాయలు జమ అవుతాయి అన్నమాట. ఎంతమంది సాగు చేస్తారో అంతమందికి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి కొన్ని తాజా సమాచారం అన్నమాట.